ఓకే డన్. సో ఇప్పుడు మనం గేమ్ సెగ్మెంట్ స్టార్ట్ చేసేద్దాం సహస్ర. లెట్స్ నాట్ వేస్ట్ ద టైం. హీలియం బలూన్ హీలియం బెలూన్ తెలుసా? యా వాయిస్ చేంజ్ అవుతుంది. yes. ఎప్పుడైనా ట్రై చేసావా? నెవర్. నెవరా? No. ఈ రోజు నేను నీతో ఆడిస్తాను ఆ గేమ్. ఓకే ఓకే బెలూన్ ప్లీజ్. సో సహస్ర మన చేతిలో హీలియం బలూన్స్ వచ్చేసాయి. నువ్వు ఇది ఇన్హేల్ చేసుకొని ఎక్సెల్ చేసినప్పుడు నీకు ఒక బ్యూటిఫుల్ వాయిస్ వస్తుంది. నీ పర్సనాలిటీకి తగ్గ వాయిస్ వస్తుంది ఇప్పుడు నీకు. మంచి క్యూట్ వాయిస్. ఓకే కాంప్లిమెంట్. సో ఇప్పుడు నా ట్రై చేయాలి. నీ ఇష్టమైన డైలాగ్ కానీ నీ ఫేవరెట్ సాంగ్ కానీ నువ్వు పాడాలి. సాంగ్ ఫాస్ట్ గా తీసుకోవాలి, గ్యాప్ ఇవ్వకూడదు. ఓకే ఓకేనా? రెడీ ఉంచుకోవాలి. ఇన్హేల్ చేయి ఫాస్ట్. మైండ్ రెడీ. ఊ అంతవా మామ ఊ అంతవా. అయ్యో బాగుందా? నెక్స్ట్ ఇంకోటి తీసుకో. మీరు చేయరా? నేను రోజు చేస్తానే ఉంటాను. చల్లగా ఉంది. గెస్ట్ చేపిస్తేనే కదా కిక్ ఉంటుంది. ఇంకో Okay. పాట. ఫాస్ట్ గా తీసుకో. రెడీ. వేరా చేయి వేరా ఎక్కడెక్కడో చేయి వేరా. ఫాస్ట్ గా తీసుకో అండ్ డైలాగ్ రెడీ. ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డ, బాగమతి అడ్డ. సాంగ్ పాడు. డైలాగ్. వీరసింహారెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇంకా లాస్ట్ వన్. ఫ్లూటు జింక ముందు అవదు నా వాదు. ముందు కాదు. కొంచెం రోల్ అయింది. ఆ రోల్ అయినా రోల్ అయింది, కింద దొరలై పడింది. ఓకే ఎనీవేస్ సహస్ర, ఇంతటితో ఈ హీలియం బెలూన్ రౌండ్ కూడా ఫినిష్. సో సహస్ర ఇప్పుడు నెక్స్ట్ రౌండ్. సో మన గేమ్ రౌండ్లోనే ఇది నెక్స్ట్ సెగ్మెంట్ అనమాట. ఈ ఎల్ఈడి మీద నీకు కొన్ని మూవీ నేమ్స్ కానీ లేదంటే హీరో డిస్ప్లే అవుతారు అండ్ నేను యాక్షన్ చేస్తాను, నువ్వు గెస్ట్ చేయాలి. ఓకే రెడీయా? Yeah. బట్ నాకు కూడా తెలియదు ఎవరెవరు వస్తారో, నాకు కూడా చూపిలేదు. సో ఇది నాకు టాస్క్ లా ఉంది యాక్చువల్లీ. ఓకే నువ్వు గెస్ట్ చేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ తీసుకో. యూ. గోస్ట్ మూవీయా? ఏదైనా హారర్ మూవీయా? కాంచనా? సైకో మూవీయా? అయ్యా ఏంది అది? హారర్ మూవీయా లేకపోతే గోస్ట్? కోపంగా చూస్తున్నా. చంద్రముఖి. ఎస్. బా సేమ్. ఈ టాస్క్ నా కోసం పెట్టినట్టుంది. నెక్స్ట్. ఓకే పవర్ స్టార్. చూసా అంత ఈజీగా చెప్పేసాను. నెక్స్ట్. పుష్ప, అల్లు అర్జున్. ఎస్. నెక్స్ట్ వన్. కాంచనా అదేనా? సో సహస్ర చాలా బాగా అనిపించింది గేమ్, ఎందుకంటే నేను కూడా ఇందులో యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకున్నాను కదా. నీకు ఎలా అనిపించింది? మీరే చేశారు మొత్తం. ఓకే సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. నీకు ఎలాంటి కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ అంటే ఇష్టం? ట్రెడిషనల్, వెస్ట్రన్? కంఫర్టబుల్. ఏది ఏది కంఫర్ట్ అంటే, కానీ నేను అందులో ఇబ్బంది పడను శారీ మీద. ఐ కెన్ స్టే ఫర్ అవర్స్. అవును అది కూడా కరెక్టే. శారీస్ డ్రైప్ చేసుకుంటే అసలు ఎక్కువసేపు క్యారీ చేయలేము. ఆ పట్టు అయినా నేను ఉంటా చాలా సేపు. నాకు ఇష్టం. ఏ అవుట్ఫిట్ అయినా నీకు కంఫర్టబుల్ అంటావు. ఓకే సో మన నెక్స్ట్ లాస్ట్ రౌండ్. సో ఇప్పుడు రసాలు పండించాలి, నువ్వు నవరసాలు పండించాలి. ఓకే రసం పండించడం అంటే టమాటో రసము, చింతపండు రసం పండించడం కాదు. మనకి నవరసాలు ఉంటాయి కదా యాక్టింగ్ లో, అవి నువ్వు ఇప్పుడు చూపించాలి. రెడీయా? అద్భుత, బీభత్స, భయానక, వీర, రౌద్ర, కరుణ,
హాస్యరసం. ఇప్పుడు మనందరి ఫేవరెట్ శృంగార రసం. ఓకే, ఇది మాత్రం బాగా చేసావు. ఇది అక్కడ బాగా ఇది ఒక్కటి బాగా చేసావు. ఓకే, సో నవరసాలు కూడా బాగా పండించావు. సో సహస్ర, ఇప్పుడు వరకు మన గేమ్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. సో లాస్ట్ రౌండ్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. నీకు ఇష్టమా? యా. సో నీ మెయిన్ ఎయిమ్ ఏంటి? ఫ్యాషన్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత నా ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి ప్రెసెంట్ అది. సహస్ర బ్రాండ్. యా. హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? దీంట్లో డెఫినెట్లీ ఐ షుడ్ సే దీప్తి సునేనా లేకపోతే సమాంతా ఎస్పెషలీ. డెఫినెట్లీ దే బోత్. జిమ్కి వెళ్తావా నువ్వు? ఐ యూస్డ్. నీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి నీ లైఫ్లో? నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఈ మూమెంట్ని నేను లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేస్తాను అనుకున్న మూమెంట్ ఏంటి? మనం ఐ వోక్ అప్ టు దట్ గుడ్ ఈ న్యూస్. రోజేనా? అండ్ సాడెస్ట్ మూమెంట్? సాడెస్ట్ మూమెంట్ మా తాతయ్య చనిపోయినప్పుడు. అండ్ హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? బెస్ట్ ఫ్రెండ్ స్వప్న, చాలా మంది ఉన్నారు. లవ్ ఆర్ రొమాన్స్? లవ్. ఉన్నావా రిలేషన్లో? నన్ను ఎవరు ప్రపోజ్ చేయలేదా ఇప్పుడు దాకా? నేను ఎత్తుంటాను, మీరే అన్నారు, ఇంకెవరు చేస్తారు నాకు? అందంగా ఉన్నావు కదా, క్యూట్గా ఉన్నావు కదా, క్యూట్ పాపలా ఉన్నావు కదా, ఎవరో ఒకరు చెప్పే ఉంటారు కదా. లవ్ యూ చెప్పారు, క్యూట్ పాపలాగా చెప్పారు, ఎవరు పెద్ద ఫాలోవర్స్ లో ఎవరో ఒకరు సీరియస్ గా లవ్ చేయలేదా? ఇమోషనల్ గా నిన్ను? లేదు, అంటే నేను లైన్ మెయింటైన్ చేస్తాను. బౌండరీస్. ఓకే, హూ ఇస్ యువర్ బెస్ట్ ఎనిమీ? బెస్ట్ ఎనిమీ ఎవరు లేరు, అందరూ కంపీట్ కూడా కారు నాతోటి. అంతేనా? నీకు ఎవరు నచ్చరో వాళ్ళు నీకు ఎనిమీసా? నో, కాన్స్టెంట్ గా నన్ను పొడిచే వాళ్ళు నా ఎనిమీస్. నిన్ను ఎవరైతే ఎక్కువగా పోక్ చేస్తుంటారో వాళ్ళని ఎనిమీస్. వాళ్ళని అప్పుడు ఫోక్ తో నువ్వు పోక్ చేసేసి ఆ ఛాన్స్ కూడా ఏది డోంట్ ఈవెన్ రీచ్. ఎవరు బిట్రే చేస్తుంటారు? ఫ్రెండ్స్. ఫ్రెండ్సేనా? సో నీ లైఫ్లో నువ్వు చేసిన క్రేజియెస్ట్ థింగ్ ఏంటి? ఆ క్రేజియెస్ట్ థింగ్ ఏం లేదా? నేను చేసేవన్నీ క్రేజీ థింగ్సే. టాంబాయ్ నువ్వు బయట? సహస్ర టాంబాయ్? డెఫినెట్లీ. ఎవరినో ఒకరిని గెలుపుతానే ఉంటావు. ఐ కాంప్లిమెంట్ గర్ల్స్ మోర్ దెన్ బాయ్స్. ఓకే, మరి నువ్వు అంటున్నావు కదా నేను టామ్ బాయ్ ఇలా ఉంటాను బయట అని. సడన్ గా ఇది నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. నువ్వు నిద్ర లేవుగానే మిర్రర్ ముందు చూసుకున్నప్పుడు నువ్వు బాయ్ అయిపోతే ఏం చేస్తావు? నా బెస్ట్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ అయిపోతా. అది సింగిల్, నేను సింగిల్. యు బోత్ ఆర్ రెడీ టు మింగిల్ అంతేనా? అంటే తనని బాగా అర్థం చేసుకుంటా అప్పుడు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో 1M ఫాలోవర్స్ ఈ రోజుతో. సో ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే, సో స్వీట్. ఓకే, సో కేక్ కట్ చేద్దాం. కంగ్రాచులేషన్స్. భయానకం వచ్చింది, ఇప్పుడు వచ్చింది కదా. కంగ్రాచులేషన్స్ ఫర్ 1M ఫాలోవర్స్. డైట్ లో ఏం లేదు. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి 2M ఫాలోవర్స్ తో నువ్వు రావాలి. డెఫినెట్లీ 2025 కల్లా. థ్యాంక్ యూ ఫర్ దిస్. ఫస్ట్ నీకు కదా నేను పెట్టాలి, నువ్వు కదా హ్యాపీ ఎంజాయ్. మొత్తం తిను. ఓకే, దట్ వాజ్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ విత్ సహస్ర. సో నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ మరొకసారి విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సహస్ర. అండ్ నీ ఫ్యూచర్ ఎండివర్స్కి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ ఇయర్ 2 million ఫాలోవర్స్తో మళ్ళీ మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. ఓకే మై డియర్ వ్యూయర్స్, సో చూసారు కదా ఇవాళ క్యూట్ బుడ్డి పిల్లతో మనం చేసిన ఇంటర్వ్యూ. సో చాలా హ్యాపీ అనిపించింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా మనం అందరం సపోర్ట్ చేసి వాళ్ళు కూడా 1 million ఫాలోవర్సే కాకుండా ఇంకా ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఫాలోవర్స్ పెరుగుతుండాలి. అండ్ అలాగే మంచి అంటే వాళ్ళు అనుకున్న స్థాయికి వాళ్ళు ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ మరొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టాటా, దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్.